హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ విన్నీ దివ్య 143. ఇప్పుడు వచ్చేసి ఫ్రాన్స్ కర్రీ అనమాట. రొయ్యల కూర ఎలా తయారు చేయాలో కావాల్సిన పదార్థాలు చూస్తున్నారు కదా. టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రొయ్యలు అనమాట. ముందుగా ఒక బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని, తగినంత అంటే కొంచెం చాలన్నమాట. ముందు రొయ్యల్ని నీసు వాసన పోయేంత వరకు కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఆయిల్ కొంచెం పోసుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు కూడా చూస్తున్నారుగా, వీడియోలో చూసినట్టుగా కొంచెం హీట్ అయిన తర్వాత రొయ్యలు వేసేసి దానిలో పసుపు, లైట్గా సాల్ట్ అనమాట. అంటే కొంచెమే, ఎక్కువ వేసుకోకూడదు. సో అవి ఫ్రై చేయడానికి ఆ వాటర్ అంతా పోయి, నీసు వాసన అంతా పోయి, ఆ వాటర్ మొత్తం ఇంకిపోవడానికి వాటిని క్లీన్ చేయడం కోసం అనమాట. సో ముందుగా వీటిలన్నిటిని కూడా వేసేసి బాగా వాటర్ అంతా దానిలో అబ్జర్వ్ అయ్యి మొత్తం పోయి డ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా వీడియోలో, సేమ్ ఇంతేనమాట. ఇలా చేసుకుంటే ఏమవుద్దంటే ఆ వేస్ట్ వాటర్ అంతా కూడా పైకి వచ్చేది అనమాట. ఇవి అయిపోయిన తర్వాత అవి పక్కన పెట్టేసేసుకొని ముందుగా ఆయిల్ పోసుకుని దానిలో అది హీట్ అయిన తర్వాత ఏంటంటే రొయ్యలు డ్రై అయిన వీడియో చిన్న క్లిప్ మిస్ అయిందనమాట. అందుకని తర్వాత ఆ బాండి నీట్గా వాష్ చేసుకుని అదే బాండిలో ఆయిల్ పోసుకుని ఆనియన్స్ మొత్తం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ మొత్తం అది ఇదైన తర్వాత ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం ఏదైనా సరే ఈజీగా చేసుకుంటే బాగుంటుంది. సో నేను ఇట్లాగే ఈజీగా చేసుకుంటా. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అదే వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదన్నా కొత్త వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే టమాటాలు వేస్తాను అనమాట. ఈ టమాటాలు కూడా అవంతా మగ్గిపోయేంత వరకు చక్కగా కలుపుకొని కాసేపు ఉంచితే ఆ టమాటాలు మొత్తం మగ్గిపోతాయి అనమాట. ఆ టమాటాలు అంతా మగ్గిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, ఆ రొయ్యలను కూడా దానిలో కలిపేసుకోవాలి. ఏదైనా సరే కష్టం అనుకుంటే కష్టంగానే అనిపిస్తుంది, అది ఈజీగా చేసుకుంటే ఈజీ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు ఫ్రై చేసుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, అవి కాడ వేసి బాగా నీట్గా కలుపుకోవాలన్నమాట. అట్లా వాటర్ మొత్తం పోయి అట్లా ఫ్రై అయితే కొంచెం రొయ్యకి కూడా ఉప్పు, కారం, ఉప్పు పడుతుంది. పసుపు కూడా ఆ బ్యాడ్ స్మెల్ని పోకూడదు అనమాట. సో అందుకని అలా చేసిన తర్వాత అది మొత్తం నీట్గా కలిపేసేసుకుని కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకోండి. అంటే మొత్తం కొత్తిమీర ఫస్ట్ వేసుకోమని చెప్పట్లా, ఫస్ట్ కొంచెం వేసుకున్న తర్వాత అది కలిపేసి చూస్తున్నారు కదా, ఆ ఫ్లేవర్ మొత్తం ఏంటంటే ఆ ముక్కకి పడుతుంది అనేసి కొంచెం ముందు కలుపుకుంటాం అనమాట. సో అలా కలిపిన తర్వాత కొంచెం ధనియాల పొడి, కొలతలు కాదు నార్మల్గా చెప్తున్నా, కొంచెం ధనియాల పొడి, సాల్టు, కారం, పసుపు మొత్తం కూడా తగినంత టేస్ట్కి సరిపడినంత చూసుకుని వేసుకోండి. అయితే ఇది కూడా ఒక పెద్ద ప్రాసెస్ అయినా అనుకోమాకండి. నేను ఎలా చేస్తానో ఆ ప్రాసెస్నే పెట్టనమాట. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, నచ్చిపోతే వీడియోని స్కిప్ చేసేయండి. దానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అది నేను ఎలా చేస్తానో నా స్టైల్లో నేను వీడియోని పెట్టాను అనమాట. దానికోసం ఇది కూడా పెట్టాలా అని మాత్రం దయచేసి అనుకోమాకండి. వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా ఇది కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేస్తే అదంతా కూడా చక్కగా కుక్ అయిపోద్ది అనమాట. అది అయిపోయిన తర్వాత అది కొంచెం చూస్తున్నారు కదా, కింద అడుగు పట్టకుండా మాడకుండా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెడితే అట్లా వస్తుంది అనమాట. గ్రేవీగా దానిలో ఒక గ్లాస్ వాటర్ అవసరం లేదు, గ్లాస్ వాటర్ పోసుకుంటే మనకి గ్రేవీ కోసం సరిపోద్ది అనమాట. సో ఇట్లా ఒక 10 మినిట్స్ కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఫైనల్గా కొత్తిమీర ఉంటుంది కదా, ఆ కొత్తిమీరను కూడా పైన వేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. సో మీరు వీడియో చూస్తున్నారు కదా, మీకు వీడియో నచ్చినట్లయితే నేను ఎలా చేశానో అలా చేసి అది మీకు నచ్చింది అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరికైనా వంటలు రాని వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో పెట్టాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విన్నీ దివ్య 143.